రవేడమ్మా ఇక్కడ లేడే? లేడా? టిఫిన్ కూడా తినకుండా ఎక్కడికి వెళ్ళాటు? రవి రవి ఏమండి, రవిని మీతో తీసుకెళ్లారా? ఎక్కడికి వెళ్ళాటు? ఇంట్లో లేడా? లేడండి. ఏమ్మా అమ్మాయి గారు ఊరికెళ్ళారా అమ్మా? లేదే. బాబు గారు బస్ స్టాండ్ లో కనబడితేను అమ్మాయి గారు ఊరికెళ్ళారేమో అనుకున్నా. బస్ స్టాండ్ లో వీడికేం పని? ముందు చూసొస్తాను. ఏ బస్సుకి ఎవరు వెళ్ళాడు ఏమో. బహుశా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళుంటాడేమో. ఎక్కడికి వెళ్ళా అన్నయ్య? అమ్మ తీసుకెళ్ళింది గీత. నన్ను కూడా అమ్మ దగ్గర తీసుకెళ్ళా అన్నయ్య. అమ్ము అమ్మ చికాగ్గా ఉంది, ఏమైనా అడిగితే విసుక్కుంటుంది. అవును, నాన్న కూడా అంతే, నోరెత్తితే కొడతారు అంటారు. అమ్ము నాన్న నన్ను చూసారంటే మరీ మండిపడతారు, నన్ను కొడతారు కూడా. ఎందుకని? నేనంటే కోపం, నేను ఆయనకి పుట్టలేదంట. అంటే ఏంటి? నువ్వు చిన్న పిల్లవి, నీకు చెప్పినా అర్థం కాదు. పర్వాలేదు చెప్పు. నాకే అర్థం కాలేదు అన్నయ్య. నా నాన్న చూస్తే చాలా భయంగా ఉందన్నయ్య. సరే, నాన్న వచ్చే లోపల మనందరం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? రా. వాచ్మెన్ వాచ్మెన్, మా గీతను ఎక్కడైనా చూసావా? ఇప్పటి వరకు ఇక్కడే ఉందండి, అడిగితే మీకోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పింది. ఎక్కడా లేదు, స్కూల్ మొత్తం వెతుకు. మా ఇంటి చుట్టుపక్కలంతా వెతికాను రా, దాని ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళాను రా, ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకని మంచిది, గీత ఫోటో ఒకటి తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఇక్కడికి రాలేదమ్మా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పదండి వెతుకుదాం. సిటీలో అన్ని పోలీస్ స్టేషన్ మెసేజ్ పంపించానండి, మీరేం కంగారు పడద్దు. ఏమండి, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఈ పాప తప్పిపోయిందని వీళ్ళ బాబు కంప్లైంట్ ఇచ్చాడు, తిరగలేక మేము చూస్తున్నాం, ఎప్పుడు దొరుకుతుందో ఏమో. యాక్సిడెంటా? అమ్మాయా? మీ అమ్మాయి వయసుందండి? 4 years అండి. ఓ, అయితే మీ అమ్మాయి కాదులేండి, ఎవరో 12 ఏళ్ల అమ్మాయి లారీ కింద పడిపోయింది. కూర్చుంటామన్నయ్యా. స్కూల్కి కాస్త ఆలస్యంగా వెళ్ళాను లక్ష్మి, ఈ లోపల గీతతో వెళ్ళిపోయింది. రవి కూడా ఇంట్లో చెప్పకుండా వచ్చేసాడండి, మీ దగ్గరికే వచ్చి ఉంటాడని వచ్చాం. రవి నా దగ్గరికి రాలేదు. ఏయ్, మీరిద్దరు ఈ వంతెన మీద కూర్చొని ఏం చూస్తున్నారు? హనుమంతుడు సముద్రం దాటాడు కదా, చూడ్డానికి కూర్చున్నాం. అవునవును.
అవును, హనుమంతుడు ఎప్పుడో దాటేశాడుగా. తిరిగి రావచ్చు కదా, అంతా చూడడానికి వచ్చినాం. ఆహా, అవునవును. ఈ మధ్య టీవీలో భారత రామాయణాలు చూసి పిల్లలు ఇలా తయారవుతున్నారా? అవును సార్. ఆగండి పిల్లలు, ఆగండి ఆగండి. సారీ సార్. హలో, నేను పంజగుట్ నుంచి మాట్లాడుతున్నాను. గీత అనే పాపను చూశాను సార్. ఆ పాప మరో బాబుతో వెళుతుంది. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో దూరారు సార్. మీ అమ్మాయితో పాటు ఇంకెవరైనా అబ్బాయి ఉన్నాయండి? మన రవి అంటాడు. ఎక్కడున్నారు సార్? రవి రవి అంటే ఎక్కడున్నాడు? నా నుంచి తప్పించుకోవడం కోసం ఇటువైపు నుంచి దిగాలని చూశారు సార్. మరి అక్కడి నుంచి దిగాలంటే చాలా ప్రమాదమే. నెలగనే కాపాడండి, నా బిడ్డను కాపాడండి. ఇన్స్పెక్టర్, ప్లీజ్ హెల్ప్ హిమ్. కానిస్టేబుల్, ఫైర్ స్టేషన్ ఫోన్ చేయండి. అలా అనకు రవి. రవి రా, రా. నువ్వు రాకపోతే నేను తూకేస్తాను.
రవి ఎక్కడ? వచ్చావా? నా కోసం వెతుక్కుంటూ వచ్చావా? రవి వెళదామా? నా మీద కోపం పోయిందా? నీ మీద నాకు కోపం ఉంది, నాకు తెలుసు. నేను మీకు పుట్టలేదనే కదా. ఈ పావురం కూడా నాకు పుట్టలేదు. అయినా దీన్ని నేను ప్రేమగా చూసుకోవడాలే? చెప్పండి, ఎందుకు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోకూడదు? రవి రవి